మేడం ఇప్పుడు లండన్ అంటే జనాలకు ఒక క్లారిటీ ఒకటి రావాలి. అంటే ఈ నేను అడిగే ప్రశ్న మా వ్యక్తిగతం అయితే కాదు, మా ఛానల్కి సంబంధించి కాదు. ఎవరైతే కొంతమంది ట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టైం అయింది, లండన్ మందులు వేసుకోవాలి, మందులు అయిపోయింది అని ఆయన గురించి పదే పదే ట్రోల్ చేస్తా ఉంటారు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మందులు వాడతారు, మందులు ఏదో వాడతారు, మందుల కోసం వెళ్ళారంటారు, ఏంటి అసలు ఏంటండి? కాదు సార్, ఆయనకి ఏమైనా జబ్బులు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తే కాదే. చాలా ఫిట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న, చాలా ఫిట్టుకుంటారు, చాలా డైట్ మెయింటైన్ చేస్తారు. ఆయన ఏం డబ్బులు, లండన్ డబ్బులు, మరి మీరు సింగపూర్ మందులు లేకపోతే ఇంకొక మందులు మీరు వేసుకుంటున్నారని మేము అనాలనా? మీరు చేసిందే మేము చేస్తామని అనుకోవద్దని చెప్తున్నాను నేను. మీరు చేసేవన్నీ మా మీద రుద్దితే ఎలాగవుతుంది? అని చాలా ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు మీద కూడా డెఫినెట్గా ఇంకా గట్టిగా పనిచేసేటువంటి వ్యక్తి. అవసరమైతే నీ మనవాడు కూడా తెచ్చుకుంటే కూడా పనిచేసేటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి. సార్ నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ అంటే చిన్న విషయం పదే పదే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మామూలుగా మాట్లాడే మీడియా మాట్లాడే టైం అయింది, మందులు వేసుకోలేదు అనుకుంటా, మందులు టైం అయిపోయింది, మందులు అయిపోయింది అనుకుంటా అంటారు. ఏంటి అసలు అంటే ఏదన్నా మానసికంగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమా, లేదంటే ఎందువల్ల అంటారు ఈ లండన్ మందులు అంటారు? అంటే జనాలు కొంత క్లారిటీ రావాలి. మీ పార్టీలో ఉండే ముఖ్య పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. ప్రజలకు క్లారిటీ రావాలి. ఏంటి అసలు ఆ మందులు ఏంటి, లండన్ మందులు ఏంటి? సార్ ప్రజలు పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. ఈ లండన్ మందులేందా, ఆ మందులేందా ఇట్లాంటివంతా ఏమి ఆలోచించరు. వీళ్ళు కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్ చేసి ఆయన మీద ఏదో పుసుకున ఒక సెటైర్ వేసేసి శునకానందం పొందాలని చూస్తారు తప్పితే, నేను అనేది ఏంటనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా 2047 విజనరీ, ఆ విజనరీ మీరు ఏం చేస్తున్నారో ఇవాళ చూసాం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈయన విజనరీ తత్వం ఏంటనేది. ఏమొచ్చింది సార్, ఏముంది? ఇవాళ మీరు చెప్పుకుంటున్నటువంటి విషయాలు కాదు కదా, గ్రౌండ్ రియాలిటీలో నిజంగానే జనాలకి, యువతకి, ఆడబిడ్డలకి, పిల్లలకి మంచి జరుగుతుందా లేదా, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చేసినప్పుడు మీరు ఇలాంటి చిల్లర స్టేట్మెంట్లు, చిల్లరి సెటర్లు వేసుకుందాం అని అంటే ఇది కూడా గమనిస్తారు, ఇది కూడా ప్రజలు గమనిస్తారు. సో నేనేమంటున్నాను అని అంటే, మీకు 164 మంది ఎమ్మెల్యేలని ఇచ్చారు. మా పరిపాలన నచ్చకో వాట్ ఎవర్ మీకు ఇచ్చారు కదా, మాకు చెప్పింది చెప్పుకోవడం, చేసింది చెప్పుకోవడం రాక అక్కడ ఓటింగ్ ఏంటంటే జగన్ యాంటీ జగన్ సార్ అంతే. వీళ్ళేదో ఉద్ధరించి వీళ్ళేదో చేశారని చెప్పేసి ఏం వేసేయలేదు. సరే మీకు ఇచ్చారు కదా, మీరు సక్రమంగా పరిపాలన చెయ్యండి. ఇప్పటికే 18 నెలల కాలంలో మీ తీరు ఏంటంటే, మీ ఎమ్మెల్యేల పనితీరు, మీ మంత్రుల పనితీరు ఏంటనేది మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే చెప్తున్నారు బయటకు వచ్చి. మీరే అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి. మీరే సర్వేలు, మీ సర్వేలు చెప్తున్నాయి తప్పుడు సర్వేలు. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా ఇచ్చుకుంటే టాప్ 5లో మన అనిత గారు లేరు, డిప్యూటీ సీఎం గారు లేరు. ఎక్కడున్నారో మరి కూడా నాకు తెలీదు. అది మీ పనితీరు. సో ఇవాళ లా అండ్ ఆర్డర్ మిస్ అయింది సార్, అడ్డగోలుగా అరెస్టులు సార్, ఆడబిడ్డల మీద ఎట్లా పడితే అట్లా ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి సార్. నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నారు సార్, పారిపోయేలాగా, ఊరు వదిలిపెట్టి పారిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పటికి ఎంతమంది సార్, దగ్గర 1200 మంది సోషల్ యాక్టివిస్టులని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యేలని, మంత్రులు, ప్రజెంట్ ఉన్న మంత్రిని, ఎంపీని అందరిని అరెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదా. ఇందుకు కాదు కదా మీరు వచ్చింది అని అంటున్నాను. ఇందుకైతే మీరు కాదు, మీరు ఈ అరెస్టుల వల్ల ప్రజలు మీకు ఓట్లు వేసింది అందుకు కాదు. ఈ అరెస్టుల వల్ల ప్రజలు ఏదో మీకేదో అబ్బా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చప్పట్లు కొట్టి మీకేం ఓట్లేరు, లేకపోతే సామాన్య కార్యకర్తలని అరెస్ట్ చేసుకొని 3 నెలలు సార్, 111 కేసులు సార్, గంజాయి కేసులు సార్, అడ్డగోలుగా ఒక పర్సన్ దొరికాడంటే వాడి మీద 20, 30, 40 కేసులు పెడుతున్నారు సార్. సామాన్యుడి మీద పిచ్చుక బ్రహ్మాస్త్రం సార్. ఒకటి నేను కోరుకుంటున్నా, ఇవాళ మా ప్రభుత్వం వచ్చినా రేపు మీ ప్రభుత్వం వచ్చినా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అని అంటే పుట్టగతులు లేకుండా పోతారు. ఇప్పుడు ఏమవుతుంది సార్, మీకేమవుతుంది రేపొద్దున రియాక్షన్ ఏముంటుంది? ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి మా కార్యకర్తలు కొట్టరు, రేపు మా వాళ్ళు వెళ్ళి కొట్టరా? ఉండదా సార్? గాంధీ యుగంలో ఏమన్నా ఉన్నామా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించడానికి లేదు కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ పనితీరు ఏంటంటే ప్రజాస్వామ్యం మీద, ప్రజల పనితీరు మీద, మీ రాష్ట్ర పనితీరుని, గ్రోత్ని పెంచడంలో చూపించుకోండి. ఇలా ఇబ్బంది పెట్టి భయపెట్టి సోషల్ మీడియాలో అమ్మ భయపెట్టేస్తే గొంతులు ఆపేస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోన ఆర్టికల్ 19 ప్రకారం మీ గొంతులు నొక్కేస్తాం, మీ పీకలు కోస్తాం అని అంటే ఆగేది ఏమో ఉండదు సార్.
అంతే. కానీ మీ 18 కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా బలహీనపడింది అనేది ఒక ప్రచారం ఉంది. నిజంగా పార్టీ బలహీనపడిందా? ఒక పార్టీ కార్యకర్తలకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉంటున్నారు? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. గాలికి వదిలేశారు కార్యకర్తలు అంటారు సార్. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మీ క్వశ్చన్. కొంత ప్రచారం ఉండేది, విమర్శ ఇది పబ్లిక్ గా. సార్ ఇవాళ నేను ఈ పార్టీలో ఉన్నానని మాట్లాడారు. డోర్ తీస్తే ఆ 11 మందిలో 10 మంది వచ్చేస్తా సిద్ధంగా ఉన్నారని చెప్తారు పదే టీడీపీ. మరి ఇప్పటికి రాలేదే. మేము డోర్ తీస్తే 11లో 10 మంది రావడానికి సిద్ధం. సార్ ఆల్రెడీ డోర్లు తీసారు, తీసుకోవాల్సిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు. ఓకే, మీరేమీ తీసుకోకుండా ఉంటే నీతి మాటలు చెప్పాలా. రాజ్యసభ మెంబర్లతో సహా అందరినీ తీసుకెళ్ళిపోవాల్సిన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. పొట్టు పోయింది, గింజలు పటిష్టమైనటువంటి గింజలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. అన్న ఓడిపోయిన తర్వాత చాలామంది పొట్లన్నీ వెళ్ళిపోయారు. పటిష్టంగా అన్న కోసం పార్టీ కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఒక సామాన్య అమ్మాయిలాగే మాట్లాడుతున్నాను. ఇవాళ కష్టం వస్తే, ఒక మనిషిగా కష్టం వస్తే చెప్పుకోవడానికి అండగా ఉండడానికి ఏదైనా పార్టీ ఉందా? మీరు చెప్పండి. టీడీపీ కూటమి వైసీపీ ఆల్టర్నేట్ ఏముంది? ఏ కష్టం వచ్చినా కూడా ఈవెన్ మీ కూటమి వాళ్ళకి కష్టం వస్తే కూడా రావాల్సింది ఇక్కడికే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సార్ ఈ విషయం నేను చెప్పాలి. అన్న కానీ డే ఫస్ట్ నుంచి అలర్ట్గా లేకుండా ఉన్నా, అన్న కానీ డే ఫస్ట్ నుంచి క్యాడర్ని మళ్ళీ బలోపేతం చేయకుండా ఉండింటే డెఫినెట్గా ఈ పార్టీకి చాలామంది చచ్చిపోయేవాళ్ళు, చాలామంది స్టేషన్లో ఉండేవాళ్ళు, చాలామంది ఊరు వదిలిపెట్టే వెళ్ళేవాళ్ళు, చాలామంది అవమానాలు పడి ఇళ్లల్లోనే కూర్చునేవాళ్ళు. నిజంగా ఒక రాజుగా ఇప్పుడు అన్నకేం వచ్చిన నష్టం ఏం లేదు కదా. అన్న పోయి నిజంగానే వీళ్ళలాగా గతంలో వీళ్ళు 3 సంవత్సరాలు కనిపించలే నియోజకవర్గాలలో కానీ రాష్ట్రంలో కానీ అన్న ఏ రోజు వదిలిపోలేదే. అన్న వస్తున్నాడు, లీడర్ ఉన్నాడని ఒక భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మేము ముందుకొచ్చి బయటకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఒక రాజులాగా తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అలా కాపాడుకున్నాడు ఇవాళ. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో మాకు ఓట్లు వేసినా వేయకపోయినా ఎవరికి ఇవాళ ఇబ్బంది కలుగుతున్నా కూడా అండగా నిల్చుంటున్నారు. నేను 42 ఇళ్లను కూల్చేసినప్పుడు అందులో కొంతమంది మాకు ఓట్లు వేసి ఉండొచ్చు, వేయకపోయిండొచ్చు. ఓటుకి సంబంధం ఏముంది దానికి? కాదు కదా. అసలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఆయన ఆలోచించలేదు సార్. తన మతం కులం ఏమి చూడలేదు కదా. చూడకుండానే పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే వాళ్ళు పాపం ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో కలిశారు. అన్నని వస్తానమ్మా అని మాట ఇచ్చారు, వెళ్ళారు. సో మీరు అడ్డగోలుగా చేస్తున్నటువంటి వాటికి ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్ళగలడంలో వైసీపీ సక్సెస్ అయిందంటారు? 100% సక్సెస్ అయ్యాం. 100% సక్సెస్ అన్నిట్లో. వాళ్ళు గిట్టుబాటు ధరలు రైతులకి ఇబ్బంది పెట్టినప్పుడు యూరియా విషయంలో కానీ, లేకపోతే కరెంట్ బాధుడు విషయంలో కానీ, పిల్లలకి ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కానీ, లేకపోతే మిరప, మామిడి, తర్వాత అరటి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులకి అండగా ఉండడం విషయంలో కానీ, లేకపోతే ఇవాళ ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు అడ్డగోలుగా చంపేస్తే మీ అధికార ప్రతినిధులు చంపేసినా కూడా పలకరించేసి మీ వల్ల చచ్చిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా మేము ఇవాళ ప్రజల పక్షాన ఉన్నాం. అది గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొని వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. అవ్వలేదని వాళ్ళు అనుకున్నంత మాత్రాన మాకు ఒరిగేదైతే ఏం లేదు సార్. బట్ రియాలిటీ గ్రౌండ్లో, రియాలిటీ చెక్లో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ చిరునవ్వులోనే నాకు తెలిసిపోతుంది కాబట్టి సో డెఫినెట్లీ వీ సక్సీడ్ సార్.